ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 9వ వాక్యమును చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రకటన 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్యమును చదువుకుందాం. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవుడి తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షమార్థమై దీవించి పంచిచ్చునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2 వాక్య భాగాలు చదువుకున్నాం. అందులో వృక్షాలను గురించి మనము గమనిస్తుంటున్నాం. ప్రత్యేకముగా ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో 3 రకముల వృక్షాలను గురించి మనం చదువుకుంటున్నాం. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదియునైన ప్రతి వృక్షమును అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. దేవుడు మానవుల యొక్క ఆహారం కోసం కొన్ని వృక్షాలను కలుగజేశారు అని ఈ వాక్య భాగమునకు తెలియపరుస్తుంటున్నాడు. ఆ వృక్షాలు ఎలాంటివి అనే మాట చూసినప్పుడు చూపునకు రమ్యమైనవి, తర్వాత ఆహారముకు మంచిది. చూడడానికి రమ్యంగా ఉన్నాయి, ఆహారానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మానవులు ఈ వృక్ష ఫలాలు తింటూ తాము జీవించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ వృక్ష ఫలములను కలువ చేశారు అని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఆ తర్వాత అదే వాక్యంలో రెండవదిగా మనం గమనించినప్పుడు ఆ తోట మధ్యను జీవవృక్షము అని చెప్పాడు. ఆ తోట మధ్యలో జీవవృక్షమును మొలిపించారు అని కూడా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత మూడవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను అని చెప్పాడు. ఈ రీతిగా 3 రకాల వృక్షాలను ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే జీవవృక్షం. ఈ జీవవృక్షం గురించి ఆదికాండంలో మనం చదువుకుంటున్నాం, అలాగే ప్రకటనలో కూడా మనము చదువుకుంటున్నాం. 2వ అధ్యాయంలో చెప్పారు, 22వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఈ జీవవృక్షము ఏమిటి? జీవవృక్షం అనగా ఏమిటి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో అలంకార భాష ఉపయోగించినట్లుగా మనము గమనించవచ్చు. మానవులు దేవుని యొక్క వాక్య సత్యాలను గ్రహించడానికి
దేవుడు మానవులకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని విషయాలను చూపించి వారికి ఆత్మ సంబంధటువంటి బోధ తెలియచేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యేకముగా ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో 3 రకముల వృక్షాలను గురించి మనము గమనిస్తున్నాం. మొదట మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును దేవుడు మానవులు జీవించడానికి, మానవులు భుజించడానికి ఏమి కలగజేశారో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును అని చెప్పారు. ఇవి మానవులు జీవించడానికి, మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఇక రెండవదిగా మనం గమనిస్తే ఆ తోట మధ్యను జీవవృక్షమును అని చెప్పాడు. జీవవృక్షం. ఇక మూడవది గమనించినప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మొదటి వృక్షాలేమో మానవుల ఆహారం కోసము దేవుడు కలగచేశారు. రెండవ వృక్షము జీవవృక్షము అని చెప్పారు. మూడవ వృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని చెప్పారు. ఈ వృక్షాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు అని ప్రశ్నించేవారు ఉంటారు. దేవుని యొక్క వాక్యములో దేవుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. ఈ చెట్టు ద్వారా మానవులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మంచి ఏమిటో నేర్చుకోవాలి, చెడు ఏమిటో నేర్చుకోవాలి. ఆ చెట్టును చూస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టే దేవుడు ఆ చెట్టును అక్కడ ఉంచారు అని చెప్పాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే జీవవృక్షము. జీవవృక్షం. ఈ జీవవృక్షం గురించి ఆదికాండములో మనం చదువుకుంటున్నాం, అలాగే ప్రకటనలో చదువుకుంటున్నాం. 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పారు. అలాగే 22వ అధ్యాయంలో 3 సార్లు ఈ జీవవృక్షం గురించి మనము చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అలంకార భాష ఉపయోగించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు జీవవృక్షము అనగా ఏమిటి అనే సంగతి మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేసే సత్యం ఏమిటంటే జీవవృక్షము ప్రభువైన యేసుక్రీస్తు వారే అని దీని వాక్యం మనకు తెలియపరుస్తుంటుంది. ఆ సంగతులు దేవుని వాక్య ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని ఇక్కడ చెప్పాడు. ఈ వాక్య భాగము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచింపబడిన ప్రవచనం అని దేవుని యొక్క వాక్యమును చదివే వారికి సర్వసాధారణంగా ఎరిగినటువంటి విషయం.
యెషయా ముద్దు నుండి అంటే యేసుక్రీస్తు వారు దావీదు యొక్క వంశంలో జన్మించారని వాక్యంలో మనం చూడవచ్చు. దావీదు యొక్క తండ్రి యెషయి లేక ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి ఈ మాట చెప్పడం జరిగింది. మొద్దు నరకబడినట్లుగా ఇశ్రాయేలు జనాంగం కూడా నరికి వేయబడినటువంటి స్థితి మనం దేవుని వాక్యంలో చూస్తాము, చరిత్రలో చూస్తాం. దేవుడు ముందుగానే చెప్పారు, ఫలించకపోతే ఆ చెట్టు నరికి వేయబడుతుందని చెప్పాడు. అది కూడా అలంకారంగానే చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టముగా జీవించకపోతే, ప్రీతికరంగా ఫలించకపోతే దేవుడు వారిని నరికి వేస్తానని చెప్పారు. అలాగే నరికి వేసిన స్థితి వారు కలిగినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఆ రీతిగా నరికి వేయబడిన స్థితిలో నుండి ఒక జీవంతో కూడినటువంటి చిగురు, ఒక పచ్చని చిగురు, ఒక రమ్యమైన చిగురు, మనోహరమైన చిగురు అందులో నుండి వస్తుందని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా సమృద్ధిగా జీవం కలిగి ఉంటారో, ఆయన జీవితము ఏ రీతిగా రమ్యంగా ఉంటుందో, ఏ రీతిగా మనోహరంగా ఉంటుందో, ఏ రీతిగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆ సంగతులు ఈ వాక్య భాగంలో ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేశారు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అని ఇక్కడ చూస్తాం. ఈ వాక్యం కూడా యేసుక్రీస్తు వారిని గురించి చెప్పిన ప్రవచనం. ఈ వాక్య భాగాల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక చిగురులాగా లేక ఒక పచ్చని మొక్కలాగా మనకు కనిపిస్తుంటున్నారు. అందులో ఉన్నటువంటి భావం ఏమిటంటే ఆయన జీవం గలవారు అని చెప్తున్నాడు. ఎండిపోయిన ఇశ్రాయేల్ ప్రజల్లో లేక ఎండిపోయిన పాప ప్రపంచంలో నిర్జీవమైన స్థితి కలిగిన మానవ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన జీవం కలిగి ఏ రీతిగా ఉద్భవిస్తారో, ఏ రీతిగా జన్మిస్తారో అనే సత్యము దేవుని వాక్యములో దేవుడు తెలియపరుస్తుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము గల దేవుడు అని చెప్పి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్య భాగాల్లో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. యేసుక్రీస్తు వారు జీవము గల దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనలో జీవముండెను అని చెప్పాడు. ఆయనలో జీవముండెను. దేవుడు తనంతట తాను జీవం గలవాడు, జీవము లేనివాడు కాదు. దేవుడు అనగా జీవం గలవాడు. ఎటువంటి జీవం గలవాడు గమనిస్తే పరిపూర్ణ జీవం గలవాడు. జీవములో ఎటువంటి లోపము లేనివాడు. ఆ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 16లో మనము చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ఏమని వ్రాయబడిందంటే జీవాధిపతి అని వ్రాయబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? జీవాధిపతి, జీవానికి అధిపతి. ఆయన జీవాధిపతి అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25లో మనము గమనించినప్పుడు పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్తున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్పాడు.
14వ అధ్యాయం 6వ వాక్యంలో నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. యేసుక్రీస్తు వారు జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూడవచ్చు. ఏ కాలంలో? నిరంతరము జీవించేవాడు. ప్రకటన 1వ అధ్యాయము 18లో మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు, నేను మొదటివాడును, కడపటివాడును, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అని చెప్పాడు. యుగ యుగములు జీవించేవాడు. ఒక తరం కాదు, ఒక యుగం కాదు, సకల యుగములలో ఆయన సజీవుడు, నిత్య జీవం కలవాడు, జీవాధిపతి యేసుక్రీస్తు వారే అని దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనము చదువుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దేవుని గ్రంథమైన బైబిలు స్పష్టంగా తేటగా తెలియపరుస్తుంటున్నది. యేసుక్రీస్తు వారు జీవము గల దేవుడు, నిరంతరం జీవించేవారు. ఈ ధ్యానాంశంలో రెండవదిగా మనం గమనించినప్పుడు ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవారు అని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25లో మనము గమనిస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారు స్వతహాగా జీవం కలిగి ఉన్నారు, పరిపూర్ణమైన జీవం కలిగి ఉన్నారు, నిరంతరము జీవిస్తున్నారు. అంతేకాకుండా ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసేవారు అని చెప్పారు. మనలో ఉన్న జీవం ఎలా మనకు లభించింది? దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తుంటున్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనము గమనించాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? నేల మంటితో నరుని నిర్మించాడు. ఆ నాసిక రంధ్రాలలో దేవుడు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. మనలోని జీవం, ఈ ప్రాణం ఎలా మనకు లభించాయి గమనిస్తే దేవుని ద్వారా మనం పొంది ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియచేశాడు. అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవారు అని చెప్పాడు. మన ధ్యానంలో యేసుక్రీస్తు వారు జీవం గలవారు అనే సంగతి గమనించాం. రెండవదిగా అందరికీ జీవం దయచేసేవారు అని కూడా మనము గమనిస్తూ వచ్చాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిత్య జీవం దయచేసేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియచేస్తుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15 చూద్దాం. 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 36వ వచనం, కుమారునియందు విశ్వాసముంచు వారే నిత్య జీవం కలవారు, కుమారునికి విధేయుడు కానివారు జీవము చూడరు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదివిన వాక్య భాగాల్లో నిత్య జీవము దయచేసే దేవుడు, మానవులకు నిత్య జీవం దయచేసేవాడు. మానవుడు పాప శాపల నుండి విడుదల పొంది పాపం యొక్క శిక్ష నిత్యాగ్నికి వెళ్లకుండా తప్పించగలంటే అది ఎలా సాధ్యమవుతుంది, ఎలా పొందగలరు అనే సంగతి దేవుడు తన వాక్యంలో తెలియపరుస్తుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తున్నారో వారికి ఆయన నిత్య జీవం దయచేస్తారు. నిత్య జీవం అంటే దేవునితో సదాకాలము పరలోకంలో జీవించే గొప్ప ధన్యత. 6వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు మాటి మాటికి మనం గమనించవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, 35వ వచనము, 40వ వచనం, 47వ వచనం, 51వ వచనం, 54వ వచనం. నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. యోహాను పత్రికలో నిత్య జీవం గురించి కూడా మనం చదువుకుంటాం. అనేక వాక్య భాగాల్లో నిత్య జీవాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. అయితే ఈ నిత్య జీవము ఒక వ్యక్తి ఎలా పొందగలరు ఆలోచన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నిత్య జీవం పొందగలరు అనే సంగతులు దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, జీవవృక్షము అనగా కేవలము సామాన్యంగా మనము చూస్తున్నటువంటి వృక్షాలు కాదు. ఆ వృక్షము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నది. ఆదికాండంలో ఏం చెప్పారంటే, ఆ తోట మధ్యను జీవవృక్షము అని చెప్పారు. తోట మధ్యను. యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు? ఈ భూమండలాన్ని మనం గమనించినప్పుడు మధ్యస్థలములో ఆ భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఆ బేత్లెహేములో సృష్టికర్తైన దేవుడు మానవుడిగా, పశుబాలుడుగా మానవుల రక్షణార్థమై 2000 సంవత్సరాలకు ముందుగా భూలోకంలో జన్మించారని దేవుని యొక్క వాక్యము, చరిత్ర మనకు తెలియపరుస్తుంటుంది. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో జన్మించకముందే ఆయన ఎక్కడ జన్మిస్తారో ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తోట మధ్యలో అని చెప్పాడు. ఈ భూమండలము మనం ఆలోచించినప్పుడు ఆ మధ్యస్థలములో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆ సంగతి లోకమంతా ఎరిగి ఉంటున్నాడు. ఆయనే రక్షకుడిగా వచ్చాడు. ఆయన ద్వారానే సకల మానవులకు నిత్య జీవం, పరలోక భాగ్యము లభిస్తుందని దేవుడు తెలియచేశాడు. ఆ జీవవృక్షం గురించి ప్రకటనలో తెలియచేశాడు. ఆ నదికి ఈవల ఆవల ఉన్నదని చెప్పాడు. ప్రతి నెల కాపు కాస్తుందని చెప్పాడు. దాని ఆకులు స్వస్థత కలిగిస్తాయని చెప్పాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవవృక్షం ఆదికాండంలో చెప్పబడిన, ప్రకటనలో చెప్పబడిన, అలంకారంగా చెప్పినటువంటి ఆ వృక్షము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన జీవం గలవారు, అందరికీ జీవం దయచేసేవారు. ఈ లోక సంబంధంగా జీవం దయచేయడం మాత్రమే కాకుండా ఆయన విశ్వాసించిన వారికి నిత్య జీవం దయచేసేవారు
పాపక్షమాపణ పొంది ఉన్నావా? ఆత్మశాంతి పొంది ఉన్నావా? నిత్య జీవం పొంది ఉన్నావా? లేకపోయినట్లయితే దేవుడు నీతో మాట్లాడుచునగా ఇప్పుడైనా క్రీస్తు యేసు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. క్రీస్తు యేసు విశ్వాసించిన మనము నిత్య జీవం కలవాలి. ఆ జీవమును అనుభవిస్తూ క్రీస్తు యేసులో ఫలిస్తూ ప్రభువును ఆనందింపచేయాలని దేవుడు ఈ సత్యాలు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన వాక్యమును మనందరికీ క్షమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దేవుడే దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.